నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. మనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుందండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత, వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అమర్నాథ్ గారు అనితాను గురించి మేకప్ మంత్రి అని విమర్శించగా, దానికి కౌంటర్గా అనిత చేసిన గుడ్డు వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీనిపై వైసీపీ టీడీపీ నేతల మధ్య దుమారమే రేగింది. ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తుందండి. గుడివాడ అమర్నాథ్ గారి గురించి మాట్లాడుకుంటూ పోతే, ఆయన వైఎస్ఆర్సీపీలో మంత్రిగా పనిచేశాడు. ఆయనకు గుడ్డు అని ఎందుకు పేరు వచ్చింది అనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే, ఆయన మంత్రిగా పని ఉన్నప్పుడు గుడ్డు రావాలి, పొదగాలి, పిల్లలు చేయాలి అని ఏదో పరిశ్రమల గురించి ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఆయన కోడిగుడ్డు మంత్రి అని అంటారు. ఆయన గుడివాడ అమర్నాథ్ అంటే పేరు మర్చిపోయారు అందరికీ. కానీ కోడిగుడ్డు మంత్రి ఎవరు, మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అంటే టక్కనని ఈ గుడివాడ అమర్నాథ్ పేరు వస్తుంది. ఈయనకు నోటు దురద ఎక్కువ. ఎందుకంటే ఆయన టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిన వ్యక్తే. అట్లాంటి కోడిగుడ్డు మంత్రి, మాజీ మంత్రి అమర్నాథ్ గారు, ఈయన వంగలపూడి హోం మంత్రి మహిళ అనిత గారు, ఆయన ఎన్నో కష్టాలు పడిందండి. ఎవరు లేకపోయినా కూడా హోమ్ మినిస్టర్ అంత స్థాయికి ఎదిగిందంటే ఆయన ఎన్ని కష్టాలు పడి ఉంటుంది. అట్లా మహిళా మంత్రిని పట్టుకొని ఈ కోడిగుడ్డు మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో దుమారం లేపాయి. అతని ఇంటి మీదకి దాడి చేయడం, చీపురుతో కొడతామని చెప్పి వెళ్ళడం, ఈర మహిళలు, తెలుగు మహిళలు కలిసి కోడిగుడ్డు మంత్రిని, మాజీ మంత్రిని గుడివాడ అమర్నాథ్ని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఈయన కోడిగుడ్డు మంత్రి ఎలాంటోడంటే, మేకప్ మంత్రి ఉన్నారు, ఆయన ఎండలో నిలబడితే కేజీ మేకప్ పడుతుంది, ఆయన మేకప్లకు తప్ప ఇంక దేనికి ఉండదు, ఆయన చేసే ఉద్యోగాలు ఎవరూ చేయలేరు, మన పార్టీలో కాదు తెలుగు మహిళలు కూడా ఎవరు చేయలేరని హోమ్ మినిస్టర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినాడు ఈ కోడిగుడ్డు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ కోడిగుడ్డు అంటే ఆయనకి ఎందుకు కోపం అండి? ఏమైనా మీ ఇంటి పేరు కోడిగుడ్డా? లేకపోతే నువ్వేమైనా కోడిగుడ్లు వ్యాపారం చేసినావా? లేదంటే కోలపారాలు నడిపినావా? కోడిగుడ్డు అనే మాట నువ్వే కదా మంత్రిగా ఉన్నప్పుడు కోడిగుడ్డు పెట్టాలి, పొదగాలి, పిల్లలు చేయాలి, అప్పుడే కదా అని అన్నావు. ఆ వ్యాఖ్యలే నీకు ఆ పేరుగా వచ్చినాయి, కోడిగుడ్డు మంత్రి అని. ఇట్లాంటి కోడిగుడ్డు మంత్రులు ఒక మహిళను పట్టుకొని, ఆయన ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత, ఆయన స్కూల్ టీచర్ నుంచి ఇంత స్థాయికి ఎదిగిందంటే ఆయన ఎంత కష్టాలు పడి ఉంటాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వంగలపూడి అనిత గారి మీద, ఇదే హోమ్ మినిస్టర్ అనిత గారి మీద ఆయనను ఎన్నో ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో. ఆయన వ్యక్తిగత జీవితాలు, వాళ్ళ పిల్లల గురించి కూడా ట్రోల్ చేశారు అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఆయన చెరగలేదు, బెదరలేదు, ధైర్యంగా నిలబడింది. పైకి రావడానికి కూడా ఒక మెట్టులాగా అనిపించి ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనితగా ఆయన సేవలు అందిస్తుంది. వనిత గారి మీద ఈ కోడిగుడ్డు అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా దుమారం లేపినాయండి. హోంమంత్రి అనితా రూపం ఆయనపై స్పందించు, మనకు ఒక మేకప్ మంత్రి ఉన్నారంటూ ఆయన వ్యక్తిగత విమర్శలు చేశారు మన అమర్నాథ్ గారు. దీనిపై ఘాటుగా స్పందించిన అనిత, అమర్నాథ్ను ఉద్దేశించి గుడ్లు అమ్ముకునేవాడికి, సరిగా మాట్లాడని వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా వ్యాఖ్యానించారు. గుడ్డు అనగానే అమర్నాథ్ గారు ఉలిక్కి పడుతున్నారు. ఏం కోడిగుడ్లు వ్యాపారం చేసావా? లేకంటే 5 ఏళ్లలో నువ్వేం పరిశ్రమలు తేలేదు కాబట్టి కోడిగుడ్లు అని చెప్పావు నువ్వే. ఏమి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు, ఏం చేశారండి అమర్నాథ్ గారు? మీరు రాష్ట్రాన్ని నాశనం చేసి ఈ బుద్ధు నువ్వు నోరెత్తుకొని సిగ్గు అనిపించదా నీకు? మీ ఇంట్లో మహిళలు ఉంటారు, వాళ్ళు మేకప్ వేసుకోరా? పని వైఎస్ఆర్సీపీలో ఉండే మహిళలు అది ఆడవారికి అలంకారం అయ్యా. మంత్రిగా పనిచేసినావు, బుద్ధి జ్ఞానం ఉందా నీకు కొంచెమన్నా? అలంకరణ. మంత్రిగా, మాజీ మంత్రిగా ఉండి గుడ్డు అనేది నీకు అవార్డు, అది కోడిగుడ్డు అనేది నీకు అవార్డు. కోడిగుడ్డు అనేది ఎవరేలా నువ్వే చెప్పుకున్నావు.
కోడిగుడ్డు దాన్ని పగలాల పిల్లలు రావాలా అని నువ్వే చెప్పావు, గుర్తులేదా? అందుకని నేను కోడిగుడ్డు మంత్రి అంటారు. మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు కదా, అక్క చెల్లెళ్ళు, బిడ్డలు, పిల్లలు, ఎవరైనా ఆడవారికి అలంకరణ మేకప్ అండి. ప్రతి ఒక్కరు తనకు తగిన విధంగా మేకప్ వేసుకునే వాళ్ళు మగవాళ్ళే వేసుకుంటున్నారు. మగవాళ్ళు వేసుకోవట్లే? నువ్వు పూసుకోవా క్రీములు ఆయిల్ అన్నీ? లేకపోతే కాటికి పూసి పెట్టుకుంటావా? ఆడవారిని ఓ మాట అనేటప్పుడు ఆలోచించి అనండి అమర్నాథ్ గారు. మీకు ఎందుకంటే ఈ కోడిగుడ్డు అనేది నీకు అలంకరణ. గుడ్డు మంత్రి, కోడిగుడ్డు మంత్రి, మాజీ మంత్రి, కోడిగుడ్డు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటే టక్కని గుర్తుపెడతారు. కానీ గుడ్డు మంత్రి అన్నా, కోడిగుడ్డు మంత్రి అన్నా కూడా టక్కని గుర్తుపెడతారు. కాబట్టి దీని మీద అమర్నాథ్ గారు కూడా ఒక మాట చెప్పారు. ఏమనంటే, తన వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నానని, అనితా పాలనను ఉద్దేశించి తాను మేకప్ మంత్రి అన్నానని అమర్నాథ్ స్పష్టం చేశారు. కోడిగుడ్డు ఆయన మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే సోషల్ మీడియాలో ఆయన మీద ట్రోల్ అవుతున్నాయి. లేదు నేను ఎవరిని అనలేదు, ఓన్లీ అనితా గారిని మట్టుకే అన్నాను. అనితా పాలనను ఉద్దేశించి తాను మేకప్ మంత్రి అన్నానే తప్ప మిగతా ఆడవాళ్ళని అనలేదు. అంటే మేకప్ అనితా గారు ఒకరే వేసుకుంటారా? కోడిగుడ్డు అమర్నాథ్ గారు మంత్రిగా పనిచేసినాం, సిగ్గు మొగ్గు ఉండదా కొంచెమన్నా? ఏం మనిషి రూపం ఎత్తుతారయ్యా? మంత్రులుగా పనిచేసి నీలాంటి వాళ్ళను ఆడవాళ్ళు దొరికితే దానికో చీపులతో కొడతారు నిన్ను, దూరంగా ఉండు. లేకపోతే వచ్చి ఈర మహిళలు, తెలుగు మహిళలు వచ్చి చీపులతో కొడతారు, మేకప్ వేసుకుంటారు. ఏదన్నా ఉంటే పాలనాపదంగా అడుగయ్యా. మీ డెవలప్మెంట్ కాకపోతే అడుగు, ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు, మేము ఇట్లా డెవలప్ చేసాం, మీరు వచ్చిన తర్వాత డెవలప్ చేయలేదు, రోడ్లు వేయలేదు, నీళ్లు లేవు గ్రామంలో, అది దాని మీద మాట్లాడు. వ్యక్తిగతంగా వేసుకునే మేకప్ల గురించి నీకెందుకు? నువ్వు పూసుకునే క్రీములు, నువ్వు వేసుకునే బట్టలు, నువ్వు వేసుకునేటి అన్ని డ్రాయర్ల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? అమర్నాథ్ గారు మంత్రిగా పనిచేసినావు, కొంచెమన్నా బుద్ధి జ్ఞానం తెచ్చుకో. నీలాంటి వాళ్ళు ఉండబట్టే కదా వైఎస్ఆర్సీపీ 11 సీట్లు పడిపోయింది. అట్లాగే అనితా వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు మండిపడుతుండగా అమర్నాథ్ వ్యాఖ్యలకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, మహిళా సంఘాలు తీవ్రంగా వ్యక్తం చేస్తున్నాయి. హోంమంత్రి లాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళపై అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు స్థానిక సమస్యలు, తునిలో అమ్మాయి అదృశ్యం వంటి అంశాలు మరియు పాలనా వైఫల్యాలను పరిశీలిస్తూ అమర్నాథ్ సైతం అనితాపై విమర్శల దాడిని తీవ్రతం చేశారు. మంచిది, చెయ్యి, పాలనాపరమైన అంశాలపైన విమర్శ చేయి, కానీ వ్యక్తిగత జీవితంలో మనకెందుకు చెప్పండి? ఇదేనా మనకు? అది ఈ అనితా గారు, ఈ కోడిగుడ్డు అమర్నాథ్ గారి మధ్య తారాస్థాయికి చేరిపోయిందండి. ఈ అనితాపై అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీకి తలనొప్పిగా మారినాయి. ఈ ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ అనిత యొక్క పరిస్థితి చూస్తే చాలా ఈ వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమికి వైసీపీకి మధ్య మాటల యుద్ధం నడుస్తుందండి. ఎందుకంటే వైసీపీ సర్కార్లో మాజీ మంత్రిగా పనిచేసినాడు ఈయన కోడిగుడ్డు గుడివాడ అమర్నాథ్ అంట. ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనితాను ఉద్దేశించి మేకప్ మంత్రి అనే వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారము లేసాయండి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఒక బాధ్యతమైన మాజీ ఎమ్మెల్యేగా ఉండవు, మాజీ మంత్రిగా పనిచేసినావు గుడివాడ అమర్నాథ్ గారు, కోడిగుడ్డు అమర్నాథ్ గారు, కొంచెం మహిళలను మాట్లాడేటప్పుడు చూసి ఆలోచించి. ఎందుకంటే మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు, ప్రతి ఒక్కరూ పౌడర్ వేసుకుంటారు, వాళ్ళ అలంకరణ వాళ్ళు చేసుకుంటారు, అది దేవుడిచ్చిన వరం వాళ్ళకు. అట్లాంటి మహిళా లోకాల జోలికి వస్తే నిన్ను చేత్తో కొట్టరు, చీపుర్లతో కొట్టరు, ఇంకో దాంతో కొడతారు. అది మటుకు ఆలోచించుకో గుడివాడ కోడిగుడ్డు అమర్నాథ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.